ఈరోజు మనం భారత సైన్యం చేపట్టిన అత్యంత కీలకమైన ఆపరేషన్లో ఒకటైన ఆపరేషన్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు, మన దేశ భద్రతకు, ఉగ్రవాదంపై మన దృఢ సంకల్పానికి ప్రతీక. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని మనం మర్చిపోలేం. 25 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దేశాన్ని ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి సూత్రధారి సులేమాన్ అలియాస్ ఆసిఫ్. ఈ దారుణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత సైన్యం చేపట్టినదే ఈ ఆపరేషన్ మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ అనేది కేవలం కొన్ని గంటల్లో పూర్తయిన ఆపరేషన్ కాదు. ఇది 14 రోజుల పాటు సాగిన నిరంతరం నిఘా, పక్కా ప్రణాళికలతో కూడుకున్నది. జమ్మూ కాశ్మీర్లోని మహాదేవ్ పీక్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలైంది. చైనాకు చెందిన ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. జూలై 28 తెల్లవారుజామున 2 గంటలకు ఉగ్రవాదులు 282 అల్ట్రాసెట్ కమ్యూనికేషన్ పరికరాన్ని యాక్టివేట్ చేయడంతో వారి ఖచ్చితమైన స్థానం తెలిసింది. ఉదయం 8 గంటలకు డ్రోన్లు ఉపయోగించి వారి కదలికలను గుర్తించారు. ఉదయం 10 గంటలకు పారా కమాండోలు మహాదేవ్ కొండపైకి చేరుకున్నారు. కేవలం 30 నిమిషాల్లో ఉగ్రవాదులను గుర్తించారు. ఉదయం 11 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇందులో 3 ఉగ్రవాదులను హతమార్చారు. ఇందులో సులేమాన్, జిబ్రాన్, హంజా అఫ్ఘానీ అనే 3 తీవ్రవాదులను హతమార్చారు. దాదాపు 45 నిమిషాల తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 కిలోమీటర్ల పరిధిలో క్లెన్సింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్లెన్సింగ్ ఆపరేషన్లో ఒక M4 కార్బన్ రైఫిల్, 2 AK రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తైబా, జైషే మొహమ్మద్ సంస్థకు చెందినవారని తెలిసింది. ఈ ఆపరేషన్లో పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ మహాదేవ్ భారత సైన్యం యొక్క ధైర్యం, అంకిత భావం, సమన్వయానికి నిదర్శనం. దేశ భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మన సైనికులకు సెల్యూట్. జై హింద్.